ఇందిరమ్మ ఇళ్లతో పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఏదుల మండలం చీర్కపల్లి గ్రామంలో దేవరి రేణుక ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవ వేడుకలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఒక్క గుడిసె కూడా లేని విధంగా పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి తీరుతామని ఎమ్మెల్యే స్థానికులకు భరోసా ఇచ్చారు. ఇళ్లు మంజూరైన వారు వెంటనే పనులు మొదలుపెట్టాలని సూచించారు. బిల్లులు ఎప్పటికప్పుడు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా బ్యాంకు ఖాతాలో వేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రేణుక ఎల్లస్వామి ఇందిరమ్మ రాజ్యంలో వనపర్తి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు ఇస్తే మొట్టమొదటి ఇల్లు రేణుక ఎల్లస్వామి గారు ఈరోజు గృహప్రవేశం చేసుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా మేము అభినందనలు తెలపడానికి నా తరఫున వచ్చేసి ఆ రేణుక ఎల్లస్వామి గారికి నేను కమిట్మెంట్ ఇచ్చినట్లు వనపర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రతి కుటుంబానికి నేను సొంతంగా వాళ్ళకు బట్టలు పెట్టే కార్యక్రమం చేసినాం. ఆ ఇప్పుడే బట్టలు కూడా ఇచ్చినాం మేము. దాంతోపాటు ఈరోజు వాళ్ళు గృహప్రవేశం చేసుకున్న సందర్భంగా ఎల్లస్వామి రేణుక గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. వనపర్తి నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు ఈరోజు గృహప్రవేశం అయింది. అవి తొందరగా కావాలని కోరుకుంటూ ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇట్లాంటి 10 సంవత్సరాల నుంచి చాలా లాస్ అయ్యాను. అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ బీదలకు ఏం చేయలేదు. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో వనపర్తి నియోజకవర్గంలో ఎక్కడ ఒక పూరి గుడిసె కానీ ఒక రేకుల ఇల్లు కానీ మట్టి ఇల్లు లేకుండా అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున 22,500 ఇండ్లు అవుతున్నాయి ఫస్ట్ ఫేజ్ లో. సెకండ్ ఫేజ్ లో కూడా వనపర్తి నియోజకవర్గం ఒక 2,000 తీసుకొస్తే మొత్తం కంప్లీట్ అవుతాయి. సో దీనికి సహకరించిన ఇందిరమ్మ